హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మరి అదే కొలసీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 18వ వచనమండి. భార్య భర్తల గురించి చెప్పి రాసిండు ఇక్కడ. భార్యలారా మీ భర్తలకు విధేయులై ఉండుడి, ఇది ప్రభువును బట్టి యుక్తమై ఉన్నది. భర్తలారా మీ భార్యలను ప్రేమించుడి, వారిని నిష్ఠూర పెట్టకుడి. పిల్లలారా అన్ని విషయములలో మీ తల్లిదండ్రుల మాట వినుడి, ఇది ప్రభువును బట్టి మెచ్చుకొనదగినది. తండ్రులారా మీ పిల్లల మనసును కృంగకుండునట్లు వారికి కోపం పుట్టింపకుడి. దాసులారా మనుషులను సంతోషపెట్టు వారైనట్టు కంటికి కనబడవలెనని కాక ప్రభువునకు భయపడుచు శుద్ధాంతకరణ గలవారై శరమును బట్టి మీ యజమానులైన వారిని అన్ని విషయములలో విధేయులై ఉండుడి. దేవునికి మహిమ కలుగును గాక. ఈ కొద్ది మాటలు దేవుడు దీవించును గాక. చూడండి, ఎవరెవరికి ఏం చెప్పాలో అని చెప్పే ఉంచాడు. దేవుడు నా తప్పు ఉందండి, మనదే కదా తప్పు, అవునా కదా. లోకంలో ఉన్నప్పుడు ఇవి తెలియదు కాబట్టి ఎన్నో చేసినాం, చేయలేదని అనట్లేదు. ప్రత్యేకంగా భార్యలారా మీ భర్తలకు లోబడి ఉండమంటున్నాడు. భర్తలారా మీ భార్యను ప్రేమించమంటుడు. పిల్లలారా మీ తల్లిదండ్రుల మాట వినమంటుడు. ఎవరు చెప్తారండి ఇక్కడ ఇలాంటి మాటలు? మన దేవుడు ఎంత గొప్పవాడే, అన్యాయస్తుడు కాడు. దేవుడి నామానికి మహిమ కలుగును గాక. గ్రహించుకోండి, వినండి, చదవండి. సముద్రం లాంటి పరిశుద్ధ గ్రంథం రాపిచ్చి పరలోకం గురించి, పాతాళం గురించి, భూలోకం గురించి రాపిచ్చి మన చేతిలో పెట్టాడు. ఇప్పుడు మీ అమ్మ మంచిగా చికెన్ బిర్యానీ పెట్టి ప్లేట్లో పెట్టి మీ ముందర పెట్టిందనుకో, తినరా మీరు? తింటారా లేదా? అలాగనే మన పరిశుద్ధమైన దేవుడు, మన గొప్ప దేవుడు మనకి ఈ పరిశుద్ధ గ్రంథం రాపిచ్చి పెట్టాడు. ఆయన తప్పేం లేదు. రేపు మరణించి అక్కడ పోయినాక ఆయన ముందర నిలబడతాడు. ఎవరైనా నిలబడతాం. అప్పుడు అడుగుతాడు, అమ్మ నా కొరకు ఏం చేసినా అని అడుగుతాడు. అయ్యా నా కుమారుడా, మరి నీకోసం నేను భూమి మీద వచ్చి నా ప్రాణం పెట్టాను కదా, మరి నా కోసం నువ్వేం చేశావని అడుగుతాడు. ఎన్ని ఆత్మను రక్షించినావు అంటాడు. ఎన్ని ఇండ్లు కట్టినావు అని అడగడండి. ఎన్ని పొలాలు ఎన్ని స్థలాలు కొన్నావని అడగడండి. గ్రహించుకోండి క్రైస్తవులారా, ఎంతమందికి స్వాత ప్రకటించడం అదే అడుగుతుంది. మనకు అదే ఒకటే లెక్క ఉంది. కాబట్టి ప్రియవిడులారా, కొద్ది మాటలు దేవుడు దీవించును గాక. అర్థం చేసుకోండి. మీరు ఈ రకంగా దేవుడు ఎందుకు మాట్లాడుతున్నాడంటే, దేవుడు బాగా బాధపడుతున్నాడు అండి. పరిశుద్ధాత్మ దేవుడు దుఃఖపడుతున్నాడు. పరిశుద్ధాత్మను దుఃఖపరచకండి అంటుడు. దేవుడి కొద్ది మాటలు దీవించును గాక. చదువుకోండి. ఉంటానండి. ఆమేన్.